సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలబేరానికి మన పోసాని కృష్ణమురళి వచ్చినట్టు తెలుస్తుంది. మీరు నన్ను గిట్ట విడుదల చేయకపోతే నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటా అనే విధంగా కన్నీరు పెట్టుకొని మరి జడ్జి ముందు చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా నిజం అనుకోవచ్చా? ఇప్పుడు జడ్జిలు అమాయకులు ఉండరు. వాస్తవంగా మనం ఏం డ్రామా చేసినా, ఏ కథలు చేసినా ఎంతోమంది దొంగలను చూస్తారు, వ్యాక్సినేషన్లు చూస్తారు, గోండాలను చూస్తారు, మడ్రిస్టులను చూస్తారు. ఎవడు ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. జడ్జిలు అంటే దేవుడితో సమానం. వాళ్ళ దగ్గర మనం పిల్లి గంతులు వేస్తే ఊరికే పట్టేసుకుంటారు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని చిల్లర పిల్లి గంతులు వేసినా జడ్జిల ముందు చెల్లదు. ఎందుకు చెప్పినా నేరస్తుడుగానే చూస్తారు వారు. కాబట్టి ఈ పోసాని కృష్ణమురళి మరి అనే ముందు తెలియదా? ఇప్పుడు ఇన్ని బూతులు మాట్లాడే ముందు రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుందని తెలియదా? తెలియాలి కదా. అంటే అక్కడ కూడా ఒక మాట అన్నాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 సార్లు ఆపరేషన్ అయింది, 2 స్టంట్లు పడ్డాయి గుండెలు అనే విధంగా. మరి మాట్లాడినప్పుడు గుర్తుకు రాలేదా అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి స్టంట్లు పడితే వదిలేస్తారండి? కాదు, నువ్వు మాట్లాడింది సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడావు. అసలు చరిత్రలో రాజకీయ నాయకుడు కానీ, సినిమా యాక్టర్ కానీ, ఒక సెలబ్రిటీ కానీ ఎవడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రజానీకం యువత మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటుంది, మీ భాషను అనుకరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈవేళ కోర్టు ముందు కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు కరిగిపోరు. నీ నీచ సంస్కృతి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నేను తిట్టుకుంటున్నాడు. జాలి కలగట్లా పోసాని కృష్ణమురళిని చూస్తే. అలాంటప్పుడు ఎన్ని ఏడుపులు ఏడ్చినా కోర్టు ఆ ఏడుపులకు స్పందించదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కాలు పట్టుకొని క్షమించడని వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లల కాలు పట్టుకుంటే క్షమించే అవకాశం ఉందంటారా? మరి అంత చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? కోర్టులో కేసులు బెయిల్ వస్తుంది, చంపేస్తారేంటి? నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుకో, శిక్షను అనుభవించి వచ్చేసి ఎన్ని రోజులు సంవత్సరాలు ఏం బెటర్ కదా. నువ్వు బూతులు తిట్టావు, మన సమాజాన్ని కలుషితం చేసావు. ఆ కలుషితం నుంచి బయటపడు, నోరు శుభ్రం చేసుకుని బయటకు రా. కాగా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవు కోర్టులు, నువ్వు ఏడిస్తే జాలి చూపు కోర్టులు. అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి, నువ్వు అన్న మాటలు ఏంటి, అవి ఎలా పరిగణనలో తీసుకుంటారు? పరిగణనలో తీసుకుని నిన్ను జైల్లో పెడతారు. అంతే. ఆ మాత్రం దానికి ఎందుకు ఏడుపు? ఎన్నో కథలు రాసావు, ఎన్నో చరిత్రలు చూసావు, కోర్టు గురించి రాసావు, జడ్జిల గురించి రాసావు, అన్నిటి గురించి రాసిన తర్వాత ఇవాళ ఎందుకు ఏడ్డు నువ్వు? ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుందో నీకే తెలుసు. తెలిసి కూడా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదు. పోసాని కృష్ణమురళి గారు, మీరు చేసిన తప్పుకి చాలా శిక్ష అనుభవించాలి. కానీ ఇంతటితో అయిపోయింది కాబట్టి ఏదో అనుభవించేసి వచ్చేయండి, మీకు మంచి జరుగుతుంది. రేపొద్దున మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి, మీకు న్యాయం జరుగుతుంది. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అయితే ఆయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ అమ్మ గారిని, వాళ్ళ పిల్లల్ని ఎన్ని బూతులు తిట్టాడో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు నిన్న జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటా, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా గుండెకి ఆపరేషన్ అయింది, నన్ను వదిలిపెట్టండి, నేను ఆత్మహత్య చేసుకుంటానని కొంచెం ఎమోషనల్గా మాట్లాడాడు. సో ఈ వర్డ్స్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఆయనకి ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టినప్పుడు గుండెకి ఆపరేషన్ జరగలేదా? అప్పుడు రోగాలు లేవా? ఆ ఆత్మహత్య చేసే ఆ మాటలు మాట్లాడక ముందులో చేసుకున్నట్లయితే ఇవాళ జైలు జీవితం గడపాలని అవసరం ఉండదు కాదుగా. జడ్జిని పోయి బెదిరిస్తాడు ఆయన నటుడయ్యా, ఒక రచయిత కాదు, నటనలో కూడా మహానటుడు. కెమెరా ముందులో లేదంటే సిల్వర్ స్క్రీన్ మీదలో నటిస్తాడు అనుకున్నా, కానీ ఇలా రియల్ లైఫ్లో కూడా నటిస్తాడని నేను అనుకోలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారినే కానీ, నారా లోకేష్ గారినే కానీ, చంద్రబాబు నాయుడు గారినే కానీ, వీళ్ళ కుటుంబాలనే కానీ, వీళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళనే కానీ వీళ్ళని తిడుతున్నప్పుడు ఆయనకి బైపాస్ సర్జరీ జరగలేదంటనా? ఆయనకు అప్పుడు ఒంట్లో రోగాలు లేవంటనా? ఆయన అప్పుడు ఆత్మహత్య చేసుకోదలుచుకోలేదంటనా? వాళ్ళని తిడతం కోసమే ఆయన పుట్టాడా, లేకపోతే వీళ్ళు ఈయన చేత తిట్టించుకోవడం కోసమే వాళ్ళు పుట్టారా? ఎట్టాగే ఉంది కదా, ఈయన చేత తిట్టించుకోసమే వాళ్ళు పుట్టినట్టు ఉన్నారు, ఈయన తిడతం కోసమే పుట్టినట్టున్నాడు. ఒకవేళ పోసాని కృష్ణమురళి మన పవన్ కళ్యాణ్ గారి పిల్లల కాళ్ళు కానీ, వాళ్ళ అమ్మగారి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగితే ఆయన క్షమించే అవకాశం ఉందంటారా? ఏమో చెప్పలేము, నేనైతే క్షమించను. నోరు జారొద్దు, నోరు అనేది జారొద్దు. జారిన తర్వాత క్షమాపణలు చెప్పుకున్న ఒకటే, చెప్పుకోకపోయినా ఒకటే. నిన్ను నోరెవరు జారమన్నారు? ఆయాలటి రోజున ఇవాళ నీ కాళ్ళు పట్టుకుంటా, నీ చేతులు పట్టుకుంటా, నీ కడుపుని చచ్చిపోతుందా? చచ్చి మాత్రం పుట్టదు ఎవరు కడుపున. ఇటువంటి కృష్ణమురళి అనే వ్యక్తి, ఇటువంటి రాజకీయ నాయకులను ఇలాంటి మాట్లాడే వ్యక్తి, ఇతని కుటుంబం గురించి ఇతను చూసుకోవాలి. ఇతనికి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మ ఉంది, అక్క చెల్లెళ్ళు ఉంటారు, భార్య ఉంటుంది, ఒక కూతురో కోడలో మనవరాలో, ఇన్ని రకాలైనటువంటి ఆడజాతికి సంబంధించినటువంటి మహిళలు ఉంటారు. అటువంటి మహిళకు పుట్టి
ఒక మహిళకి కొడుకుగా పుట్టి అమ్మకి ఒక అక్క చెల్లెలకి అన్న తమ్ముడుగా పెరిగి ఒక మహిళకి భర్త అయ్యి అదే మహిళని కానీ అదే మహిళకి తాత అయినటువంటి ఇతను ఇటువంటి మహిళలను ఎలా కించపరిచి ఎలా మాట్లాడతాడు? వీళ్ళ కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుకోసాడు? ఏదైనా ఉంటే రాజకీయం గురించి మాట్లాడు. నీకు రాజకీయం గురించి ఇష్టం ఉందా? నీకు రాజకీయం గురించి షోక్ ఉందా? నీకు రాజకీయంలో డెవలప్ అవ్వాలని ఉందా? నువ్వు రాజకీయం వరకే ఉండాలి. ఇళ్లలో ఆడవాళ్ళ జోలు ఎందుకు వెళ్తావు? వాళ్ళు ఏం చేశారు నిన్ను? వాళ్ళు ఏమైనా వచ్చి నిన్ను రోడ్డు మీదకి లాగారా? నన్ను అడుగని అన్నారా? నన్ను లాకురా అని చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి భార్య చెప్పిందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి భార్య చెప్పిందా? లేకపోతే బ్రాహ్మణి చెప్పిందా? ఎవరు చెప్పలేదు కదా. వాళ్ళ వాళ్ళకి ఎందుకలేదు? ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి మీరు ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అన్నీ మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చట్టం తన పని తను చేసుకెళ్తుంది, న్యాయం తాను పని తను చేసుకెళ్తుంది. రాజకీయ నాయకులు ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్తారు. బ్రో నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, అందరికీ తెలిసిందే. అవును. అయితే మనకు గతంలో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమ్మ గాని పిల్లల్ని ఎన్ని బూతులు తిట్టాడో అందరికీ తెలుసు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలబేరానికి వచ్చిందని తెలుస్తుంది. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఆయన చేసిన డ్రామాని అంటున్నారు. అంటే ఏమన్నాడు? అంటే నిన్న జడ్జి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు గుండెకి 2 ఆపరేషన్లు అయినాయి, స్టంట్లు అయినాయి, 2 పిల్లలు ఉన్నారు, నన్ను వదిలిపెట్టండి లేకపోతే ఈయన చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు కోర్టు వాళ్ళని. ఓకే, కానీ క్షమాపణ చెప్పలేదా? ఓకే, క్షమాపణ చెప్పుకుంటే చూడన్న, నాకు అనిపించింది ఇట్లా పట్టుకొని పవన్ కళ్యాణ్ నువ్వు ఇంత అని మాట్లాడినావు. సో నీకు కూడా ఆశకు అద్దు ఉండాలి అనేది ఒకటి. సో అప్పుడు నా వెనకాల బలం ఉంది, నా వెనక ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఒక సీన్ 5 సంవత్సరాలు రూపురేఖలు మారిపోయినాయి. నిజంగా నువ్వు ఇప్పటికైనా తప్పు క్షమాపణ చెప్పి తప్పైపోయింది. సరే, మన పృథ్వీరాజు ఉన్నాడు, తాను కూడా చాలా ఘోరంగా మాట్లాడాడు. మంచి మాట్లాడితే తనకున్న వాల్యూ సినిమా అనేది ఒక పెద్ద ఫీల్డ్ అన్నది. ఆ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీవు అవునాను కదా గొప్ప రెస్పెక్ట్ ఇస్తారు నీకు. సో నువ్వు ఒక మంచి దిగ్గజమైన యాక్టరు, ఆ రెస్పెక్ట్ కాపాడుకోకుండా ఓ పవన్ కళ్యాణ్ పట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తప్పు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి మొన్న వాళ్ళ పాప గురించి కూడా మాట్లాడాడు. నిజంగా ఎంత దారుణం అంటే, అరే రాజకీయాలు ఇంత చీప్ ఉన్నా మరి ఇంత గలీజా మాడతారా? ఒక ఆయన ఏందో వెళ్ళి ప్రిపేర్ అయ్యి రాజకీయాలు రాలేడు, అనుకోని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. సో నిజంగా వాళ్ళ చిరంజీవి సార్ కూడా చాలాసార్లు చెప్పిండు, ఆయన సినిమాలో నేను చాలా బలవంతంగా దొరికొచ్చిన, కానీ చాలా ఇష్టం పవన్ కళ్యాణ్కి మన ఏదైతే రాజకీయం ప్రజలకు సాయం చేయడం అని చాలా ఇష్టం కాబట్టి తను వచ్చిండు. ఆయన మీద బురద వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి కానీ ఫీలింగ్ అది. మేము కూడా చాలా ఓపిక కట్టం మన వీళ్ళే కాదు, చాలామంది కూడా చాలా పర్సనల్ డ్యామేజ్ చేశారు పవన్ కళ్యాణ్ గురించి. చాలాసార్లు ఓపిక కట్టం. సో మేము మా ఎజెండా ఏమంటే పవన్ కళ్యాణ్ మేము అసలు చూడాలనుకున్నాము. పవన్ కళ్యాణ్ నేను భారత రాజ్యాంగం పట్ల నిజమాని ఆ పదం విన్నాము. కానీ మాకేదో మేము గెలిచాం కదా అని మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. మేము గెలవనప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గెలవకపోయినా ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గెలిచిన తర్వాత ఒక రెస్పెక్ట్ ఉంటుంది. 100% చెప్తున్నా. సో ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా దయచేసి వల్గారిటీగా మాట్లాడాలి కానీ సో ఫ్యామిలీ విషయం మాట్లాడే పద్ధతి కాదు. నాకు ఇప్పటికప్పుడు కోరుకుంటా, నువ్వు పోయి ఏదో కోర్టు దగ్గరకు పోయి ఇందాక నువ్వు అన్నావు కదా, కోర్టు దగ్గరకు పోయినా 2 గుండెలు ఆపరేషన్ అయినా ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని నాకు క్షమించమని కోరుకుంటే అట్లీస్ట్ అన్న ఏదైతే కొంచెం మనకు క్షమించే అవకాశం ఉంటుంది. సో కేసు అయితే ఉంటాయి, నేను కేసు మారదు ఉండదు కానీ ప్రజలలో క్షమాపణ కలుగుతుంది, అట్లీస్ట్ మీద రెస్పెక్ట్ ఉంటుంది. సో నేను ప్రజల రెస్పెక్ట్ లేకుంటే నువ్వు ఎంత పెద్ద కేసు లేకుండా వేస్ట్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అలవాటు బంద్ చేసుకోండి సార్. దయచేసి మాకు మీ యాక్టింగ్ అని కూడా చాలా ఇంట్రెస్ట్, మీరని కూడా ఒక రకమైన రెస్పెక్ట్ మాకు. దయచేసి ఇక్కడ నుంచి అయినా బంద్ చేసుకోవాలి, బయటికి వచ్చి క్షమాపణలు చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అన్న. బ్రో హాయ్ బ్రో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలబేరానికి పోసాని కృష్ణమురళి వచ్చినట్టు తెలుస్తుంది. సో మరి పవన్ కళ్యాణ్ క్షమిస్తాడు అనుకోవచ్చు ఆయన్ని? మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఎవరి మీద కోపం తెచ్చుకోరు బ్రో. ఎప్పుడైనా ప్రేమ చూపిస్తారు కానీ ఒకరి మీద పగ పెంచుకోవడం వల్ల ఏమి ఉండదు. అయితే నిన్న గుంటూరు జడ్జి దగ్గరికి పోయినప్పుడు అక్కడ జడ్జి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని, సార్ నన్ను క్షమించండి, నాకు గుండెకి 2 ఆపరేషన్లు అయినాయి, 2 స్టంట్లు అయినాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, నన్ను వదిలిపెట్టండి లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని ఏవో ఎమోషనల్ కొన్ని వాడు చెప్పాడంట కృష్ణమురళి. సో మరి అవన్నీ వర్కౌట్ అయితే అనుకోవచ్చు ఆ ప్లానింగ్? అదే ఇప్పుడు మళ్ళీ క్షమాపణ ఎందుకు ఇవన్నీ అడగటం ఫస్ట్లోనే ఉండాలి కదా ఈ బుద్ధి. ఇప్పుడు ఫస్ట్ అంతా వాగి ఇప్పుడు పోయి అక్కడ పోయి క్షమాపణలు కోరుకుంటే ఏంది అది? అంటే అది మెంటల్ అనుకుంటారు ప్రజలు, మెంటల్ కావాలి ఇతనికి అనుకుంటారు. అంటే మెంటల్ కృష్ణ పేరుకి ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది కదా మెంటల్ కృష్ణ అని, దానికి న్యాయం చేశాడు. అది ఒకవేళ పవన్ కళ్యాణ్ పిల్లల్ని వాళ్ళ అమ్మగారు అందరూ తిట్టాడు కదా, సో వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగితే ఏమైనా క్షమించే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఆయన లెక్కలోనే తీసుకోరు బ్రో. చిన్న వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోరు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో ఫ్యాషన్ కోసం వస్తారు, మీడియా ముందు మాట్లాడి వెళ్ళిపోతారు. అంటే ఏదో ఫేమస్ అవ్వడం కోసమే వస్తారు కానీ
ఏమి లేదు అక్కడ అసలు. పవన్ కళ్యాణ్ గోటితో సమానం, ఎవరేం మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోడు. అంటే జడ్జి ముందు పోయి ఏడుస్తున్నాడు కదా, మరి ఆ కన్నీళ్ళకి ఏమైనా వాళ్ళు కరుగుతారని అని అట్లా అది కూడా డ్రామా అనుకోవచ్చా? ఎందుకు బ్రో ఫస్ట్ ఇదంతా చేయటం, ఇప్పుడు పోయి అక్కడ పోయి బతిలాడుకోవటం. సినిమాలు ఏవోటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. మహా అయితే 10 ఏళ్ళు బతుకుతాడేమో. ఆ 10 ఏళ్ళు మంచిగా అందరితో మంచిగా ఉండి 4 సినిమాలు వేసుకొని 4 డబ్బులు వెనకేసుకోక పోయి ఇప్పుడు మళ్ళీ కాలమే పడితే ఏముంది చెప్పండి. మెంటల్. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ కాళ్ళ బేరానికి వచ్చాడని చాలా మంది అంటున్నారు. నిన్న జడ్జి దగ్గరికి పోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని నాకు గుండెకి 2 ఆపరేషన్లు అయినాయి, నన్ను వదిలిపెట్టండి, నేను ఆత్మహత్య చేసుకుంటా వదిలిపెట్టకపోదని కొన్ని ఎమోషనల్ గా మాట్లాడాడు. మరి ఈ ప్లానింగ్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? వర్కౌట్ అని తర్వాత ముచ్చదు బ్రో. ఫస్ట్ అయితే దాన్ని అంటే మనం చూస్తున్నాం ఏదైనా అనుకుంటాం, అంటే క్షమించరా జడ్జి గారికి మనకు కూడా తెలియదు. మన ఇన్నర్ ఫీలింగ్ అంటే క్షమిస్తే బాగుంటుంది, క్షమించే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు. అంటే పాజిటివ్ తీసుకుంటారు, పాజిటివ్ తీసుకుని నెగిటివ్ తీసుకుంటారు. ఎవరైతే తీసుకుంటారో మనకు తెలియదు. నాకు ఆయన ఇష్టం అనుకో, నేను పాజిటివ్ చెప్తా. ఇష్టం లేదనుకో ఏమో తెలియదు బ్రో అని చెప్తా. నార్మల్గా సినిమా ఫీల్ అయినప్పుడు అన్నీ నడతాయి బ్రో. ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మగారిని కూడా ఎంతో బూతులు తిట్టాడు ఆయన. అవును. సో ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగితే ఏమన్నా క్షమించే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ అయితే క్షమిస్తాడు బ్రో. ఆయన అంటే ఆయన చూసి వచ్చిన ఆయన చూడండి అయితే ఏం లేదు బ్రో. ఆయన చాలా మంది అన్నారు, అన్నలు ఎవరు చాలా. నేను ఒక్కడనగానే రియాక్ట్ అయ్యేటప్పుడు అయితే కాదు నాకు తెలిసి అయితే. అవునా కాదా? దానికి పట్టుకొని మళ్ళీ దాన్ని ట్రోలింగ్ చేసుడు, పట్టుకోవడాన్ని కామెంట్లు వేసుడు అవన్నీ వేస్ట్ కదా బ్రో. క్షమిస్తారని అందరూ తెలుసు కానీ ఎవరు బయటపడరు అన్నట్టు మన ఫీలింగ్. అంటే ఇప్పుడు చట్టానికి కావాల్సింది మనకు ఆధారాలు, సాక్ష్యాలు కావాలి. సో అక్కడ పోయి నేను ఎమోషనల్ గా మాట్లాడతా, ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు క్షమిస్తారా మరి? అది వాళ్ళ దగ్గర ఉంటుంది బ్రో. అంటే వాడు ఎట్లా మాట్లాడో మనం చూసింది లేదు, జస్ట్ మనం చూసే వీడియోలు బట్టి మనం మాట్లాడతాం కాబట్టి మనం అనలేం, జడ్జి చేయలేం మనిషిని. ఆడ ఉంటే ఓకే ఇది క్షమించడం మనం చూడగలుగుతాం. అంటే నీ ఒపీనియన్ లో కృష్ణమురళి మాట్లాడిన మాటలు కరెక్టే అంటావా? నేను చెప్పలేను బ్రో దానికి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంటే తర్వాత ఒక మాట ఉంటుంది బ్రో. మనం దీన్ని జడ్జి చేసి కరెక్ట్ బూతులు మాట్లాడడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ అయితే కాదు, ఎవరు కరెక్ట్ కాదు. మనం తాగితేనే మనం మాట్లాడతాం, తెల్లరి సారీ చెప్పామా? అవునా కాదు? తాగి మనం ఇది అది అని అంటాం, తెల్లరి సారీ చెప్తాం. అట్లా ఏదైనా చెప్పలేం బ్రో. హాయ్ హాయ్. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని ఎన్ని బూతులు తిట్టాడో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలబేరానికి వచ్చాడని చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమిస్తాడు అనుకోవచ్చు ఆయన్ని? అదేం లేదు, సీరియస్గా అయితే చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ మాత్రం అయితే బెండ్ అయితే అవడు, ఇది విషయం. ఇంకోటి ఏంటంటే మరీ అమ్మల్ని గిమ్మల్ని కూడా తప్పు. నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం క్షమించడం అనుకుంటున్నాను. అంటే నిన్న గుంటూరు జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను ఆత్మహత్య చేసుకుంటాను వదిలిపెట్టానని ఏడ్చినట్టు తెలుస్తుంది. ఏడుస్తే మరి అక్కడ కోర్టు అనేది కరుగుతుంది అనుకోవచ్చా? ఏడ్చుకుంటూ జడ్జి ముంగల మాట్లాడిండు. సో ఆయన కన్నీళ్లకు వాళ్ళు కరుగుతారు అనుకోవచ్చా? ఎందుకు కరుగుతారు బ్రో? ఏదైనా మాట అంటే కనీసం ఊరుకుంటారా? అదే ఒక ఐ మీన్ మనోడు సీఎం, ఇంకొకటి దాంతో మొత్తం అంతా మాట్లాడిన తర్వాత ఇది కూడా కరెక్ట్ కూడా ఏం కాదు కదా. సో అదనమాట. ఓకే. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి కానీ వాళ్ళ పిల్లలకి కాళ్ళు పట్టుకొని క్షమించని అడిగితే అప్పుడు ఏమన్నా క్షమించే అవకాశం ఉందంటారా? లేదు, ఆయన కూడా క్షమించాడు. సీరియస్గా లేదు. ఎందుకంటే బేసిక్ ఒక్క నిమిషం ఉంటుంది. బేసిక్గా పవన్ కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను దగ్గర నుంచి బాగా వర్క్ అయితే చేసి ఉండే. సో అదనమాట ఇది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మనోడు ఏదో తిట్టిండు అదంతా పక్కన పెట్టేసండి, క్షమించడం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను బ్రో. అది